ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములోని ప్రశ్నలు అనే శీర్షికలో నేటి దినం అరారాతు అను స్థలమును గురించి మీతో నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. అరారాతు కొండలపై నోవహు ఓడ దిగి వచ్చినది. అరారాతు గురించి కొంత వాక్యాన్ని మాట్లాడదాం. అలాగే నేటి వాక్య ఉపదేశానికి సహకారము ఇచ్చిన వ్యక్తులు ఏలూరు నివాసితులు సహోదరి పమ్మి సువార్తరాణి గారు, సహోదరి పమ్మి సౌభాగ్యవతి గారు. దేవుడు ఈ కుటుంబాలను దీవించున్నట్లు ప్రార్థింపమనవి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోనికి వెళ్ళిపోదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి నాయన. మీ దాసురాండ్రు ఇచ్చిన సహకారము కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. వీరి కుటుంబాలను దీవించుము అని వేడుకుంటున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనంలో అరారాతు కొండ అను ఒక స్థలమును గురించి వ్రాయబడినది. ఈ అరారాతు కొండలు ఆర్మేనియా దేశం, టర్కీగా ఇప్పుడు పిలువబడుతున్నది, ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఆ పర్టిక్యులర్ ఆ స్థలంలో ఉన్న ఆ పర్వతం మీద నోవహు గారి జలప్రళయము సందర్భంగా ఆ ఓడ ఆ స్థలమున నిలిచినట్లుగా వాక్యము జ్ఞాపకం చేస్తోంది. ఈ అరారాతు కొండ యొక్క విశేషత మనము గమనించినప్పుడు అతి ఎత్తైనటువంటి పర్వతంగా దాన్ని భావిస్తారు. అది మంచు చేత కప్పబడినటువంటి పర్వతము. అది 5,000కు పైగా వ్యాసార్థం, మీటర్స్లో వ్యాసార్థం కలిగిన పర్వతము. ఎత్తైనటువంటి శిఖరాలు కలిగినటువంటిది. అది పట్టణానికి వారన ఉన్నటువంటిదిగా ఇప్పటి స్థలాన్ని గుర్తించబడింది. ఆ ఎత్తైనటువంటి ఆ పర్వతం మీద నోవహు జలప్రళయ కాలంలో నోవహు నిర్మించినటువంటి ఓడ జలప్రళయ సమయంలో నీరు ఇంకుతూ ఉన్నప్పుడు ఆ పర్వతము, ఎత్తైన ఆ పర్వతము కొనపైన దిగింది. అది ఇప్పుడు టర్కీ దేశంలో దాని శకలాలు కూడా, ఆ ఓడ శకలాలు కూడా ఉన్నాయి అనేది చారిత్రాత్మక రుజువుగా ఉండి సాక్ష్యంగా కనిపిస్తోంది. అరారాతు గురించి మాట్లాడుకోవాలంటే ఆ సందర్భం మనకు తెలియాలి. బైబిల్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఆ వృత్తాంతాలకు ఆనాటి ఆ స్థలాలు ఈనాడు ప్రపంచంలో సాక్ష్యాలు, బహిరంగ సాక్ష్యాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇప్పుడు మనం ఇశ్రాయేలు దేశముగా అభివర్ణిస్తున్నటువంటి దేశంలో అనేక స్థలాలు, బైబిల్ గ్రంథంలోని స్థలములు అందులో మనకు పేర్లతో కనిపిస్తాయి. బెయర్షెబా, కిర్యత్ అర్బా, బెత్లెహేము, నజరేతు, ఇట్లా వివిధ స్థలాలు ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ సజీవంగా మనకు సాక్ష్యంగా బైబిల్ యొక్క చరిత్ర ఖచ్చితమైనటువంటిది. ఇది ఒక కవి యొక్క కల్పన కాదు.
కొందరు వ్యక్తుల యొక్క క్రియేటివ్ స్టోరీ కాదు, ద ఫ్యాక్ట్స్ ఇన్ డిఫరెంట్ టైమ్స్, వివిధ కాలాలలో జరిగిన మానవ జీవిత చరిత్ర అనేది తెలియటానికి ఇప్పుడు ఉన్నటువంటి స్థలాలు ఆనాడు చారిత్రాత్మక ఆధారాలుగా కనిపిస్తున్నాయి. బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత, సంపూర్ణత, బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత, సంపూర్ణత. బైబిల్ బ్యూటీ ఏమిటంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు, ఆదికాండం నుండి ప్రకటన వరకు ఒక పూమాల, ఒక పువ్వుల దండ ఏ విధంగా కూర్చబడి ఒక చోట చక్కగా అమర్చబడుతుందో అలాగున సృష్టి ప్రారంభం నుండి సృష్టి అంతం వరకు, అన్నింటి యొక్క ప్రారంభం నుండి అన్నింటి యొక్క అంతం వరకు క్రోనలాజికల్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా హ్యూమన్ హిస్టరీ వ్రాయబడింది. దట్ ఈస్ ద బ్యూటీ. మనకు కొందరు మాట్లాడుతున్నట్లుగా మానవులు కోట్ల సంవత్సరాల నుండి ఉన్నారు అనేది బైబిల్ చెప్పలేదు. బైబిల్ యొక్క వివరాలు మనం చూస్తున్నప్పుడు 6000 సంవత్సరాల క్రితం ఆదామును దేవుడు నిర్మించినాడని బైబిల్ క్రోనలాజికల్ పీరియడ్ను చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ ఆ క్రోనలాజికల్ పీరియడ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఇంకా కొంత పీరియడ్ పెరుగుతుంది, కానీ 100 కోట్ల సంవత్సరాలు కానే కాదు. 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన జనాభా 48 కోట్లు. ఇవాళ 70 ఏళ్లలో అది 1,30 కోట్లు అయిపోయింది. 70 మంది వెళ్ళారు ఐగుప్తుకి, 20 లక్షల మంది అయ్యారు 400 సంవత్సరాల్లో. 6 లక్షల పురుషుల కాల్బలమే ఉంది, 20 lakhs అయ్యారు వాళ్ళు 70 మంది 400 ఏళ్లలో. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల ప్రజలకు 1 కోటి సంవత్సరాలు అక్కర్లేదు. కనుక మీరు చూస్తే దేశాలు ఎలా ఏర్పడినాయో బైబిల్ చెప్పింది, దేశాలు ఎట్లా ఏర్పడ్డాయో బైబిల్ చెప్పింది. ఒక భార్యాభర్త నుండి మానవ జాతి ఎలా వచ్చి విస్తరించిందో బైబిల్ క్లియర్గా చెప్పింది. ఏ ఏ జాతుల వారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడ్డారో కూడా బైబిల్ క్లియర్గా చెప్పింది. రాజ్యాలు ఎట్లా ఏర్పడ్డాయో చెప్పింది, సంస్కృతులు ఎలా వచ్చాయో చెప్పింది, భాషలు ఎట్లా వచ్చాయో చెప్పింది, మానవుల యొక్క ఆయుష్ ప్రారంభము నుండి ఇప్పటి వరకు ఎలా తరుగుతూ వచ్చిందో చెప్పింది. సృష్టి యొక్క అనేకమైనటువంటి విశేషాలు ప్రవచనాత్మకంగా చెప్పింది, అవి జరిగాయి. సైన్స్ డే బై డే దినదినము బైబిల్ వాస్తవం అనే దిక్కుగా ప్రయాణం చేస్తూ అభివృద్ధి చెందుతోంది. కనుక బైబిల్ ఇస్ ద గాడ్స్ వర్డ్, దేవుని వాక్కు. కనుక అరారాతు కొండ గురించి చెప్పే ముందు నేను ఈ వివరణ ఎందుకు ఇచ్చానంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు నోవాహు అను ఒక భక్తుని కాలంలో ఆదాము నుండి 10వ తరము వాడైన నోవాహు యొక్క తరములో అప్పటికే విస్తరించినటువంటి లక్షలాది మంది ప్రజలను ప్రభువు ఒక్క కుటుంబాన్ని మినహా మిగతా నాశనాన్ని చేశాడు. ఆ ఒక్క కుటుంబం జల ప్రళయం నుండి రక్షించబడటానికి తానే ఒక ఓడను నిర్మాణం చేసుకోమన్నాడు. జల ప్రళయము
నాశనాన్ని సూచిస్తోంది. ఓడ రక్షణను సూచిస్తోంది. ఆ ఓడలో ప్రవేశించిన వారు జల ప్రళయము నుండి తప్పించుకున్నారు. ఆ ఓడ అగ్నిగుండము నుండి తప్పించు క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంది. ఆ జల ప్రళయము ఓడ పైన పడినది. మానవుని యొక్క శిక్ష క్రీస్తు శరీరము పైన పడినది. జల ప్రళయమున ఓడలో నున్నవారు తప్పించుకున్నట్లు అగ్నిగుండము నుండి క్రీస్తు యేసు నందున్న వారు తప్పించుకోబోతున్నారు. లోకము దేవుని దృష్టిలో నశించింది. దేవుని ఉగ్రత లోకం మీదకు రాబోతుంది. రక్షణార్థమైన ఓడ నీతిమంతుల కొరకు ఇవ్వబడింది. అలాగే దేవుని యొక్క మహా ఉగ్రత లోకం మీద కృమ్మరించబడబోతోంది. ఆ ఉగ్రత నుండి నీతిమంతులైనటువంటి వారు తప్పించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువు అను రక్షకుణ్ణి దేవుడు ఈ లోకానికి పంపాడు. ఈ సువార్త మర్మం ఈ నోవహు ఓడ యందు మనకు బహిరంగంగా పోలికగా తెలియచేయబడుతోంది. ఆదికాండము 6వ అధ్యాయము దేవుడైన యెహోవా భూమి మీద విస్తరించినటువంటి మనుషులను చూచినప్పుడు వారు తమ మార్గములను చెరిపివేసుకొని దేవునికి వ్యతిరేకముగా పాపము చేయిచూ ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందముగా ఉన్నారని చూచి వారిని వివాహం చేసుకున్నారు అన్నప్పుడు విశ్వాసులైనటువంటి దేవుని కుమారులు అవిశ్వాసులైన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అది అక్కడ అర్థం. నెఫీలీయులు అనేటువంటి బలత్కారులు ఆ దినాన వారికి జన్మించారు. ఉన్నత దేహులు, దేహదారుఢ్యములో ఉన్నతమైన దేహం కలిగిన వారు, క్రూరత్వంలో క్రూరత్వాన్ని కలిగిన వారు, దేవుని తిరస్కరించిన జనాంగం. ఆ కారణం చేత దేవుడైన యెహోవా భూమి మీద నరులను చేసినందుకు సంతాపనము నొంది తన హృదయములో నొచ్చుకుని భూమి మీద నేను సృజించినటువంటి నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాననే నిర్ణయానికి వచ్చాడు. గాడ్ డిడ్ నాట్ స్పేర్ ద సిన్ అండ్ హీ వాంట్ టు జడ్జ్ ఇట్. పాపమును పరిహరించడానికి దేవుడు మనుషులను భూమి మీద నుండి తీసేస్తా అన్నాడు. నీతిమంతుడైనటువంటి నోవాహు ఒక్కడు మాత్రమే దేవుని దృష్టిలో ఆ దినమున కృపనొందిన వాడయ్యను. అతని భార్య, 3 కుమారులు, 3 కోడండ్రు, 8 మంది ఆ దినాన దేవుని యొక్క కృప పొందినటువంటి గుంపున ఉన్నారు. వారు నోవహు యొక్క 3 కుమారులు హాము, షేము, యాపేతు. కనుక 4 పురుషుల పేర్లు వ్రాశాడు, 4 స్త్రీల పేర్లు వ్రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు. నోవహు 500 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు దేవుడైన యెహోవా నోవహునకు చెప్పాడు, నా సన్నిధిని మనుషుల యొక్క అంతము సమీపించి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నశింపచేస్తాను. చితిసారకపు మానుతో నీ కొరకు వాడ చేసుకునము, అది చేసుకునవలసిన విధానం ఇది అని చెప్పి ఆయన కొలతలు ఇచ్చాడు. నోవహు జలప్రళయాన్ని గుర్చినటువంటి సమాచారం ప్రభు అతనికి తెలియచేస్తున్నాడు. నేను భూమి మీద ఉన్న సమస్తాన్ని నాశనం చేస్తాను
నాశనము చేస్తాను. నీవు ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని గనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి. ఇది ప్రభు వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, బ్రతుకుట కొరకు అవకాశం. తర్వాత దేవుడైన యెహోవా ఆకాశ పక్షులలోను భూజంతువులలోను ప్రతిదానిని రెండింటి చొప్పున, మగది ఆడది చొప్పున తీసుకొని ఓడలోనికి తీసుకోమన్నాడు. 500 సంవత్సరాల వయస్సున్నటువంటి నోవాహు ఈ ఆజ్ఞ పొంది 600 సంవత్సరాల వయసు వాడయ్యాడు. జల ప్రవాహము భూమి మీదకు వచ్చేప్పటికీ నోవాహునకు ఓడ నిర్మాణం చేయమనేప్పటికి మధ్య 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో దేవుడు నోవాహుతో మాట్లాడినట్లుగా ఎక్కడ వ్రాయలేదు స్క్రిప్చర్లో. దేవుడు ఒక్కసారి నోవాహుకు చెబితే దాన్ని నమ్మి ఓడ పూర్తిగా నిర్మాణం చేసి ఎదురు చూచాడు. ఇక అతని వయసు 600 సంవత్సరాలకు వచ్చినప్పుడు దేవుడైన యెహోవా చెప్పాడు, జల ప్రవాహములు తప్పించుకొనుటకు ఆ ఓడలోనికి ప్రవేశించమని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగా నోవాహు భార్య, హాము, షేము, యాపెతు వారి భార్యలు, అలాగే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క జంతువులన్నీ కూడాను ఆ ఓడలో ప్రవేశించారు. దేవుడైన యెహోవా ఆ ఓడ తలుపులను మూసి 40 దినములు పగళ్ళు రాత్రులు దివారాత్రులు ఆకాశపు తూములను విప్పి 40 పగళ్ళు రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిపించాడు. వారు లోపలికి వెళ్ళారు. దేవుడైన యెహోవా ఆ యొక్క భయంకరమైన వర్షమును కుమ్మరించారు. ఆ జాతుల ప్రకారముగా అవన్నీ కూడా ఓడలో ప్రవేశించగా దేవుడు వాటి యొక్క మూత, డోర్ ఆఫ్ ద ఆర్క్ వాజ్ క్లోజ్డ్ బై గాడ్, దేవుని చేత ఆ యొక్క మూత మూయబడినట్లుగా చూస్తాం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉన్నది. జనములు విస్తరించి ఓడ తేల చేసినందున అది భూమి మీద నుండి లేచెను. నోవహు కాలములో కూడాను సముద్రము యొద్ద ఓడల నిర్మాణం ఉన్నది. అయితే నోవహు నిర్మించినటువంటి ఓడ పట్టణము మధ్యలో. అదే విచారం. ఆనాటి ప్రజలు విచారంగా భావించారు. ఏమిటి మైండ్లెస్ ఫెలో అనుకున్నారు. నోవహు హేళన చేశారు. సముద్రం దగ్గర ఓడలు ఉంటాయి కానీ ఊరి మధ్యలో కట్టుకొని జలప్రలయం వస్తుందని బోధ చేస్తున్నావు, ఏమిటిది అని. ఈనాటి క్రైస్తవుని పరిస్థితి కూడా అలాగే ఉంది. అగ్ని చేత భూమి మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతుంది, జాగ్రత్త, మారు మనసు పొందండి అని చెబుతుంటే మానవులు ఆనాడు ఎలా నమ్మలేదో ఈనాడు కూడా అలాగే నమ్మటం లేదు. ఆ ఓడ భూమి మీద నుండి పైకి లేచింది. ఆ ఓడ భూమి మీద నుండి పైకి లేచి అది ప్రయాణం చేయటం, నీళ్ల మీద నడవటం ప్రారంభించింది. భూమి మీద అత్యధికముగా నీళ్లు ప్రబలిపోయినందున గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయినవి. ఎటువంటి ఫ్లడ్ ఇక మీరు ఆలోచించండి. ఎత్తైనటువంటి శిఖరాలున్నటువంటి పర్వతములు అన్నీ మునిగిపోయాయి. వేల మీటర్ల ఎత్తున్నటువంటి శిఖరాలు ఉన్నవి మునిగిపోయాయి. ఈ ఓడ ఒక్కటే విశ్వమంతటిలో తేలియాడుతూ ఉన్నది. దాని యందు వారు సమకూర్చుకున్న ఆహారము చేత 1 సంవత్సరము 10 దినములు నేల మీద నీరు ఇంకేటప్పటికి పట్టింది.
దీనిలో మనకు ఆదికాండము గ్రంథం 8వ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఈ ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఇది టర్కీ దేశంలో ఉన్నది. ఇప్పుడు ఇది 7వ నెల 17వ తారీఖున ఇది జరిగితే మొదటి సంవత్సరం పూర్తయింది. 2వ సంవత్సరం 2వ నెల 27వ తారీఖు, అంటే ఒక సంవత్సరము 10 దినముల తరువాత, ఒక సంవత్సరము 10 దినముల తరువాత వారు భూమి మీదకు వచ్చినట్లుగా మనకు వాక్యము తెలియచేస్తాను. నోవాహు యొక్క వయస్సు 600 సంవత్సరం. 2వ నెల 17వ దినమున జలప్రవాహము రాగా 601వ సంవత్సరము 2వ నెల 601వ సంవత్సరము 2వ నెల 27వ దినమున వారు బయటకు వచ్చారు. ఒక సంవత్సరము 10 దినాలకు. 7వ మాసము 17వ దినాన అరారాతు కొండ మీద నిలిచింది. అది కంప్లీట్గా నీరు ఇంకిపోవటానికి మరలా కొన్ని మాసాలు సమయం, మోర్ దాన్ 6 months టైం అది తీసుకుంది. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు నోవాహు కుటుంబము ఒక్కటే భూమి మీద దేవునితో సంబంధము, సహవాసము, భయభక్తులు కలిగినటువంటి 8 మంది మనుషులు భూమి మీద జీవించి ఉన్నారు. మిగిలిన వారందరూ చనిపోయినారు. ఏదైనా వనములో ఆదాము హవ్వలు పాపం చేశారు. ఆదాము హవ్వలు ఏదైనా వనము నుండి గెంటి వేయబడ్డారు. వారి సంతానమును 10 తరములలో భూమి మీద విస్తరించిన లక్షలాది మంది జలప్రవాహములో కొట్టుకుపోయి చనిపోయారు. నీతిమంతుడైన నోవాహు, అతని యొక్క 3 కుమారులు, కోడళ్ళు, నోవాహు భార్య, వారు మాత్రమే జీవించారు. ఇక్కడ విశేషత మనం గమనించాల్సింది ఏమిటంటే, నోవాహు నీతిమంతుడు, కుమారులు నీతిమంతులు కదా, కానీ మరలా పాపము విస్తరించింది. ఎందుకని? రోమాపత్రిక మనకు 5వ అధ్యాయం చెబుతున్నది చాలా తేటగా, ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకములోనికి వచ్చెను. ఆదాము నుండి సంక్రమించిన ప్రాచీన పాపపు స్వభావము దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడినటువంటి నోవాహు కుటుంబములో కూడా నివసించే ఉన్నది. ఆ కారణం చేత వారి సంతానములో నుండి వచ్చిన వారు కూడా పాపమే చేశారు. ఆ తరువాత 10 తరాలకు అబ్రహాం వచ్చాడు. ఆదాము నుండి నోవాహునకు 10 తరములు, నోవాహు నుండి అబ్రహామునకు 10 తరములు, 20 generations. 20 తరాలు ఆదాము నుండి అబ్రహామునకు లెక్కించబడ్డాయి. అబ్రహాము నుండి యేసుక్రీస్తుకు 42 తరాలు లెక్కించబడ్డాయి. అబ్రహాము నుండి యేసుక్రీస్తుకు 42 తరాలు లెక్కించబడ్డాయి. క్రీస్తు పూర్వము మనకు 62 generations, written generations from the beginning of the human being, race of the human being మనకు కనిపిస్తుంది. ఇది మీకు ఎక్కడా కూడా, ఏ మత గ్రంథాల్లో కూడా ఈ వివరణ కనపడదు. ఇంత అద్భుత వాస్తవమైన ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకదు. ఏ దేశాలు ఎట్లా ఏర్పడ్డాయో, ఏ ప్రాంతాలు ఎట్లా వృద్ధిలోకి వచ్చాయో అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకు తేటగా చెప్పబడ్డాయి. బైబిల్ హిస్టరీ కనుక మీరు చదివినట్లయితే, ఇప్పుడు మనమున్న భారతదేశము కూడా అహశ్వేరోషు యొక్క రాజు కాలంలో ఈ దేశము 127 సంస్థానాల్లో ఒకటిగా లెక్కించబడినట్లుగా మనకు చరిత్ర బైబిల్లో వ్రాయబడింది. కనుక మానవ చరిత్ర యొక్క వాస్తవికత తెలుసుకోవాలి అనంటే
బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాలి. సైన్స్ కూడా దీనిని మన ఎదుట రుజువు పరుస్తూ తెలియచేస్తోంది. నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అరారాతు కొండ మీద నిలిచినటువంటి ఆ ఓడ శకలాలు ఇప్పటికీ చరిత్ర రుజువులుగా నిలిచి ఇది వాస్తవ సంఘటన అని మానవ చరిత్ర ఇక్కడ నుండే మరల తిరిగి మనుషులు విస్తరింప ప్రారంభమైందని తెలియచేస్తోంది. రేపటి దినం బైబిల్ గ్రంథంలో నుండి మరొక స్థలము, దాని విశేషత, బైబిల్ వివరము తెలుసుకుందాం. నేటి వాక్య ధ్యానమునకు సహకారమునిచ్చినటువంటి సహోదరీలు ఇద్దరు, పమ్మి సువార్త రాణి గారు, పమ్మి సౌభాగ్యవతి గారు, ఏలూరు నివాసితులు. ఈ రెండు కుటుంబాలు సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాలను దీవించును గాక. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. బైబిల్ స్థలాలను, బైబిల్ ఎరుగని వ్యక్తుల కొరకు మేము ధ్యానిస్తున్నాము ప్రభు. వాటిని తెలుసుకుని నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. బైబిల్ ఈజ్ హిస్టారికల్లీ ప్రూవెన్ బుక్. చారిత్రాత్మకంగా రుజువు చేయబడిన గ్రంథం. ఇప్పుడు ప్రపంచంలో ఈ స్థలాలన్నీ ఉన్నాయి. వీటిని చూచి నేర్చుకుని సత్యమును తెలుసుకున్నట్టుకు కృపనిమ్మని, ఈ సత్యమును అంగీకరించుటకు సహాయమిమ్మని సువార్త రాణి గారు ప్రభువా, సహోదరి ఇచ్చిన సహకారమును బట్టి వారిని దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండునుగాక. ఆమెన్. వేతల